హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూసారు కదా, క్యూట్ బాక్స్ అనమాట. చిన్న బాక్స్, దీనిలో మనం అన్నీ స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న యాక్సెసరీస్, చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అంటే అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా తయారు చేయాలో మన వీడియోలో పూర్తిగా చూపిస్తానండి, స్టెప్ బై స్టెప్. మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసారుగా, నేను పాత చీపురు తీసుకున్నానండి. ఈ రౌండ్గా ఉండాలి చీపురు పుల్లలు అనేటివి. లేదు అంటే మీరు టూత్ పిక్ అనే యూజ్ చేయొచ్చు, కొంచెం పెద్దవి. ఇక్కడ నేను స్కేల్తో 9 సెంటీమీటర్స్ ఉండేటట్టు మెజర్మెంట్స్ తీసుకొని అన్ని పుల్లలన్నీ కట్ చేసుకుంటున్నాను. ఈ పుల్లలు అనేటివి మొత్తం 80 పుల్లలు కావాలన్నమాట. నేను ఇప్పుడు తయారు చేసే ఆ మినీ స్టోరేజ్ చిన్న బాక్స్కి ఇప్పుడు మొత్తం ఫుల్గా ఇవి 80 పుల్లలు కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేసాయి. ఇప్పుడు నేను వీటికి కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి వాటర్ కలర్ వాడుతున్నాను. మీకు ఇష్టం లేకుంటే ఈ స్టెప్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ నేను ఒక కవర్ తీసుకొని ఆ వాటర్ కలర్ అంతా మనం తీసుకున్న స్టిక్స్కి అప్లై చేసేసి దాని మీద డ్రై అవ్వడానికి పెట్టేసేయాలి. ఇది వాటర్ కలరే కాబట్టి ఎక్కువ టైం తీసుకోదండి ఆరడానికి, తొందరగా ఆరిపోతుంది. ఇవి ఆరేంత వరకు నేను ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దీన్ని 5 సెంటీమీటర్స్ హైట్, విడ్త్ వచ్చేసి ఒక 5.5 సెంటీమీటర్స్ తీసుకొని ఒక బాక్స్ లాగా గీసేసుకుంటున్నాను. గీసుకున్న తర్వాత ఈ పైన ఉన్న కార్నర్ని ఈ విధంగా సర్కిల్ లాగా కొంచెం డౌన్ చేసేసుకుంటున్నాను. ఇది మొత్తం కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొక కార్డ్బోర్డ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని సైడ్వి మనం మార్క్ చేసుకున్నాం కదండి, ఆ కార్నర్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేస్ట్గా మన ఇంట్లో దొరికే వాటితోనే తయారు చేసుకోవచ్చండి. ఈ తర్వాత ఇక్కడ నేను దారం తీసుకుంటున్నాను. నేను ఇక్కడ వైట్ కలర్ కొంచెం లావుగా ఉండే థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ మన స్టిక్స్ అన్నీ డ్రై అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక పుల్లని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఫెవికాల్ని అప్లై చేసేస్తున్నాను. కొంచెం డిస్టెన్స్లోనే కొంచెం ఎక్కువగా అప్లై చేస్తున్నాను అనమాట. మొత్తం ఇవి ఫస్టే అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ దారాలు తీసుకున్నాం కదా, ఆ దారాలని వీడియోలో చూపించినట్టుగా ఈ ఫెవికాల్ అప్లై చేసాం కదండి, దానిపైన పెట్టి ఒక రౌండ్ తిప్పాలి. ఇంకా కొంచెం టైట్గా ఉండాలంటే ఇంకొక రౌండ్ తిప్పుకున్నా సరే. ఈ విధంగా మిగతా వాటిని కూడా ఆ దారాలని ఫెవికాల్ పైన పెట్టేసి ఒక 2 రౌండ్స్ అనేటివి తిప్పేసుకున్నామంటే గట్టిగా ఉంటాయి. ఈ విధంగా మొత్తం మనం ఫెవికాల్ అతికించుకున్న అవన్నిటి పైన దారం పెట్టేసి ఒక 2-3 టైమ్స్ అయినా సరే దారం అనేది రౌండ్గా తిప్పేసేయాలి. ఈ విధంగా తిప్పిన తర్వాత కొంచెం డ్రై అవ్వనివ్వాలన్నమాట వాటిని. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పుల్ల తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒకటి తర్వాత ఒకటి గ్యాప్ ఇచ్చేసి ఆ పుల్ల అనేది పెట్టేసేసి దారాలు అనేటివి లాగేసేయాలన్నమాట. లాగినప్పుడు ఆ పుల్ల అనేవి దగ్గరగా వచ్చేస్తాయి. ఇంకొంచెం డీప్గా చూపిస్తాను చూడండి. ఒకదాన్ని వదిలేసి ఒకటనమాట దారం ఈ విధంగా పెట్టేసేయాలి. చాలా సింపుల్. ఒకదాని తర్వాత ఒకటి కిందికి పైకి అనుకుంటూ దారంని పుల్లని మొత్తం ముందుకు అనేసేయాలన్నమాట. అన్న తర్వాత ఈ దారాలు కొంచెం లాగినట్టయితే కొంచెం ఆ పుల్ల అనేది టైట్ అయిపోతుంది, ఇంకా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇది చాలా సింపుల్, ఈజీ ప్రాసెస్ కూడా. ఈ టైం కూడా ఎక్కువ తీసుకోదండి, చాలా తొందరగా అయిపోతుంది. మొత్తం స్టిక్స్ అన్ని ఈ విధంగా పెట్టేసిన తర్వాత మిగిలిన దారాలన్నీ కట్ చేసుకోవాలి. కొంచెం ఉంచి కట్ చేసుకోవాలి. ఆ కొంచెం మిగిలిన దాంతో ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ముళ్ళు వేసేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న మిగతా దారాలు కూడా బయటికి కనిపించకుండా నీట్గా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అన్ని ఈ విధంగా మొత్తం సమానంగా ఉండాలని ఈ విధంగా ట్యాప్ చేస్తున్నాను. ఫస్ట్ మనం కార్డ్బోర్డ్లు కట్ చేసుకున్నాం కదండి, ఆ కార్డ్బోర్డ్లు వీడియోలో చూపించినట్టుగా 2 సైడ్స్కి ఈ విధంగా ఒక 3 సైడ్స్కి గమ్ అప్లై చేసేసుకొని ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఈ పుల్లలది స్టిక్ చేసేసుకోవాలి 2 సైడ్స్. ఒక చిన్న బాక్స్ లాగా రెడీ అయిపోతుంది చూడండి, చాలా సింపుల్.
ఈ విధంగా త్రీ సైడ్స్ గమ్ అప్లై చేసి పెట్టేసుకోవాలి. వన్ సైడ్ మాత్రం అలాగే వదిలేసేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక పూస తీసుకుంటున్నానండి. ఈ పూసకి దారంలో పూస ఎక్కించిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా పై సైడు ఆ పూస అనేది మనం తీసుకున్న పుల్లల సైడ్ దానికి తీసేసి బ్యాక్ సైడ్ నుంచి ముడి వేసేసుకున్నామంటే చాలా స్టిఫ్గా ఉంటుంది. ఏం పూస అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ కింది సైడ్ వచ్చేసి నేను ఒక పాత రబ్బర్ బ్యాండ్ తీసుకుంటున్నాను. దాన్ని లోపల నుంచి వీడియోలో చూపించినట్టుగా తీసేసి ఆ లోపల సైడ్ అనేది ముడి వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇది మన క్లోజింగ్ బటన్కి ఇట్లా క్లోజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ సైడ్కి చూసారుగా మొత్తం ఎక్కువ తక్కువ ఉంది. ఇవన్నిటిని నేను సమానంగా ఉండేటట్టు కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా సింపుల్, చాలా క్యూట్గా ఉంది. చూడండి, ఇందులో మంచి చిన్న చిన్న స్టోరేజెస్ క్లిప్స్ కానీ మన హెయిర్ యాక్సెసరీస్ కానీ ఏవైనా కూడా చిన్న చిన్న ఐటమ్స్ అనేటివి స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.